నాగలక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ. చాలా థాంక్స్. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే, నచ్చిందా మీకు మీ చీర? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికి కూడా చక్కగా ఈ గోదావరి గట్టు మీద మంచి మంచి ఊరించి వంటలు మాకు చేసి పెట్టినందుకు బాయ్ అండి. బాయ్. చూసారు కదండి దొండకాయలతో ఇవాళ మన ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి మంచి ఊరించి వంటలు మాకు చేసి చూపించడానికి వెంటనే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే SMS చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. ఇది రాజమండ్రిలో ఇవాళ మన ఊరించే వంట. రేపు మరో ప్లేస్ లో మరిన్ని రుచికరమైన ఊరించే వంటలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ రోజు మనం చూసిన ఊరించే వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఒక్కోసారి ముఖం పైన ర్యాష్ వస్తూ ఉంటుంది. ఆ ర్యాష్ పోవాలి అంటే గోధుమ రవ్వలో కొద్దిగా కర్పూరం కలిపి ముఖం పైన మసాజ్ చేయండి. ఇలా చేస్తే ఆ గుల్లలు మాయమైపోయి స్కిన్ స్మూత్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఈ రోజు మనం తయారు చేసుకున్న అన్ని వంటకాల్లో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. రైసు, ఇక మిగిలినవన్నీ కూడా వెజిటబుల్స్. స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చక్కటి వెజిటబుల్స్. ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలి అంటే ఇవన్నీ తెలుసు మనకు. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆ నాలెడ్జ్ అయితే మనకి ఇదివరకే మన షో రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు రైస్ కూడా బ్రౌన్ రైస్ తినాలి అనేది మనకు బాగా తెలుసు. సో ప్రపోర్షన్ ఎలా వాడుకోవాలంటే కప్పు రైస్ కనుక తీసుకుంటే వెజిటబుల్స్ కూడా కప్పు లేకపోతే 2 కప్పు 1:2 ప్రపోర్షన్లో కూడా వాడుకుంటే మనకు చక్కగా కావాల్సిన పోషక విలువలే కాకుండా క్యాలరీస్ కూడా లిమిట్లో తీసుకునే ఆస్కారం ఉంటుంది. క్యాలరీస్ లిమిట్లో తీసుకోవడం అంటే ఏంటంటే మరీ ఎక్కువగా హై క్యాలరీ ప్రోడక్ట్స్ ఆ రోజంతా వాడేసుకుంటే ఏమవుతుందంటే అవి తొందరగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మనకు కరెక్ట్గా మీకు తేడా తెలియాలి అంటే ఇప్పుడు చిటికలో చేసే దాంట్లో చూసిన ఈ సొరకాయ బొబ్బట్లు ఆ ఐటెంతో కనుక పోలిస్తే ఇప్పుడు అందులో హై క్యాలరీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. షుగరు, కాజు పౌడరు ఇవన్నీ కూడా కోవా ఇవన్నీ హై క్యాలరీ. సో వీటి మూలంగా ఏమవుతుందంటే ఇండివిజువల్గా కనుక లెక్కించుకుంటే ఇప్పుడు కాజు పౌడర్ మూలాన ఒక 250 క్యాలరీసు, షుగర్ మూలాన మరో 250, అలాగే మనకు ఈ కోవా మూలంగా 250. సో జస్ట్ ఒక్క సింగిల్ పీస్ తీసుకుంటేనే మనకు 600-700 క్యాలరీలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు అలా మీకు ఒక సింగిల్ ఐటెంలోనే 700 కిలో క్యాలరీస్ అలా వచ్చేసింది అనుకోండి, ఏమవుతుందంటే బాడీ దాన్ని షుగర్ లెవెల్స్ తారుమారవడము. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ తారుమారవుతుందో ఇన్సులిన్ సరిగ్గా తను చేయలేకపోతుందో అప్పుడు ఇమీడియట్గా మనకు ఫ్యాట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో రెగ్యులర్గా ఒక 200 క్యాలరీస్ అలా బ్లడ్ స్ట్రీమ్లో రిలీజ్ అవుతూ ఉంటే ఈ ఇన్సులిన్ పని సరిగ్గా చేయగలుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉంటుంది, అలాగే మనకు ఫ్యాట్ ఫార్మేషన్ అనేది కూడా ఉండదు. ఇది ఒక కెమిస్ట్రీ, అంటే బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఇవి. ఏ తింటే ఎలా హార్మోన్స్ రియాక్ట్ అవుతాయి, వాటి మూలంగా మిగిలినవి ఎలా జరుగుతాయి అనేది ఒక సైకిల్ లాగా కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నిర్ధారించి తేలిన విషయం ఏంటంటే సొరకాయ బొబ్బట్లు లాంటివి ఐటమ్స్ మనం డెఫినెట్గా ఇది డైలీ డైట్కి అయితే చాలా చాలా డేంజరస్. కాకపోతే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా నీట్గా ఉంది, బాగుంది, ప్రోటీన్ కూడా ఉంది. ఇంకా దీన్ని ఎన్హాన్స్డ్గా ప్రోటీన్ రిచ్గా మీరు చేయాలి అనుకుంటే ఇప్పుడు చెన్నా ఉంటుంది కదా, చెన్నా కూడా దాంట్లో యాడ్ చేసుకున్నారనుకోండి కావాల్సిన ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు మరింత బ్యాలెన్స్డ్గా చక్కగా తయారవుతుంది. చెన్నాలో ప్రోటీన్ ఉంటుంది, వీటిలో కూడా మిక్స్ అవుతుంది. ఇంకా చెన్నా కూడా మనకు ఆడుగా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్లో కనుక మనం అనుకుంటే మీరు పచ్చి బఠానీలు కూడా వాడుకోవచ్చు. అది కూడా వెజిటబుల్ కిందే వస్తుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూ విల్ గెట్ దట్ బ్యాలెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఊరించే వంటలో మీరు చూసిన ఈ 2 రెసిపీస్ అంటే దొండకాయ కొత్తిమీర కారము, అలాగే దొండకాయ మీల్ మేకర్ కర్రీ, రెండిట్లో ఏది మంచిది అంటే 2 కూడా ఓకే. అంటే ఒక దాంట్లో బంగాళదుంపలు, కొత్తిమీర కొంచెం స్పైసీ ఐటమ్ అనమాట. మరో దాంట్లో మనకు మీల్ మేకర్, పన్నీరు, ఇవి కూడా స్వీట్ కార్న్ ఉన్నాయి. ఇప్పుడు నా సలహా ఒకటి బాగా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. డిష్ అనేది ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి. ఇప్పుడు ఇన్ని రకాలు యాడ్ చేయడం అనేది ఎప్పుడన్నా ఒక రోజు చేయడానికి ఓకే అండి.
అంటే వీక్లో 1 డే మనకు తినాలనిపిస్తుంది వెరైటీ అన్నప్పుడు ఓకే. కానీ ఎవ్రీడే కుకింగ్కి ఇలాంటివే మనం 2-3 కాంబినేషన్స్ వాడాలంటే ఎలాగంటే, ఇప్పుడు మీరు చపాతీ తింటారు, చపాతీలో ప్రోటీన్ అనేది అంటే గోధుమ పిండిలో ప్రోటీన్ ఉండదు, దానికి తోడుగా దొండకాయ కర్రీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే దొండకాయతో పాటు ఒక్క పన్నీరే వాడుకుంటే మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. లేకపోతే దొండకాయతో ఒక్క స్వీట్ కార్నే వాడుకున్నా ఓకే, లేకపోతే దొండకాయతో ఒక్క మీల్ మేకర్ వాడుకున్నా ఓకే. సో అలా 3 మిక్స్ చేసి వాడుకోవడం బదులు కంటే కూడా ఇలా సింగిల్గా 2 ఐటమ్స్ వాడుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు దొండకాయ కొత్తిమీర కారం కనుక చూసుకుంటే అందులో మనకు శుభ్రంగా ప్రోటీన్ అనేది అస్సలు లేదు. దొండకాయలో లేవు, బంగాళదుంపలో లేవు, కొత్తిమీరలో కూడా మనకు ప్రోటీన్ లేదు. ఇప్పుడు ఒక ఐడియల్ మీల్ ఎలాగుండాలి అంటే 3 డిషెస్ కంపల్సరీ. ఇప్పుడు మెయిన్గా మనము చపాతీయో రైసో అది మెయిన్, దాంతోపాటు దాల్ అది ఒకటి, థర్డ్ వెజిటబుల్. లేకపోతే ఇలా కూడా మీరు చూసుకోవచ్చు, రైస్, కర్డ్ రైస్ అంటే పెరుగు, రైసు, వెజిటబుల్. లేకపోతే పప్పుచారు చేసుకుంటున్నారు అనుకోండి, రైస్, పప్పుచారు, ఈ వెజిటబుల్. సో ఈ 3 థింగ్స్ అనేవి కంపల్సరీ. అవి 2 చేసుకోవాలి అనుకున్నప్పుడు, 2 డిషెసే చేసుకోవాలన్నప్పుడు ఆ ప్రోటీన్ కూడా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి దాంట్లో అని ఆలోచించి ఆ రెసిపీని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ దొండకాయ సోయా మీల్ మేకర్ కర్రీకి చెప్పాను కదా, సోయాతో చేసిన ఆ కర్రీ ఎలా అలా ఇన్కార్పొరేట్ చేసుకున్నాము ప్రోటీన్, అలా కూడా మనం ఆలోచించి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సో ఇవాళ యాక్చువల్లీ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, అంటే పనికొచ్చే విధంగా ఉన్నాయన్నమాట. అంటే డైలీ డైట్కి మనకు ఆప్షన్స్ బాగా ఇస్తున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ సొరకాయ బొబ్బట్లు మాత్రం చాలా హై క్యాలరీ. అన్ని హై క్యాలరీ ఐటమ్స్ ఒక్కసారే తీసుకుంటే మనం తినడం ఏమో 1, 2, హాఫ్ అంతే తింటున్నాం అనుకుంటాం, కానీ దాని మూలంగా చిన్న పీస్ తీసుకున్న జరిగే రియాక్షన్స్ బాడీలో చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి అనేక రకమైన సమస్యలకు దారితీయచ్చు. సో అవి మటుకు చాలా రేర్గా తీసుకుంటే బాగుంటుంది. ఇవి 3 చాలా నీట్గా ఉన్నాయి, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్, దొండకాయ కొత్తిమీర కారము, దొండకాయ మీల్ మేకర్ కర్రీ. ఇవి 3 కూడా బాగున్నాయి, డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఇప్పుడు మరొక చిట్కా చూద్దామా. ఇప్పుడు MTR మసాలా వారి చిట్కా. మనము కరివేపాకుని చాలా ఎక్కువ క్వాంటిటీలో కొంటూ ఉంటాం, అయితే అది పాడవకుండా ఫ్రెష్గా అలాగే ఉండాలి అంటే కరివేపాకుని మనము గాజు సీసాలో గనక నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. రాజు గారు, ఈ రోజు మీరు మాకు తయారు చేసి చూపించిన సొరకాయ బొబ్బట్లు అలాగే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ 2 కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా, అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు సూచనల్ని కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఇవాళ స్పెషల్ వంటకాలు ఏంటో. రేపు కూడా సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ, కళాంజలి, ఆపోజిట్